18 ఏళ్ళ కల్లా 2025లో ఆర్సీబీ కప్పు కొట్టింది. సొసైటీ ఏమనుకుంటుందా అని ఆలోచించొద్దు. జస్ట్ మీకు ఏదనిపిస్తే అది చేయండి. 26 అయినా మంచి గర్ల్ ఫ్రెండ్ దొరకాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒక టైం గడిచిపోయిందంటే మళ్ళీ మనం తిరిగి క్యాచ్ చేయలేం. అలాగే ఎలాగో మామూలు గడిచిపోయిందని నాది అర్థం అవ్వలేదు. జాబ్ తెచ్చుకొని ఇల్లు కట్టుకొని అమ్మ నాన్నని చూసుకోవాలి అంతే. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మామా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. హాయ్, నా పేరు వందన, నాది శ్రీకాకుళం. 2025లో నాకు బెస్ట్ మూమెంట్స్ అంటే నా మ్యారేజ్ తర్వాత మా హస్బెండ్ సపోర్ట్తో నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. చాలా హ్యాపీనెస్ చాలా ఉంది. ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి హ్యాపీ న్యూ ఇయర్. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరిని గుడ్డిగా నమ్మేయకుండా మీకేమనిపిస్తే అది చేయండి. సొసైటీ ఏమనుకుంటుందా అని ఆలోచించొద్దు. జస్ట్ మీకు ఏదనిపిస్తే అది చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. ఆర్సీబీ కప్పు కొట్టింది. 18 ఏళ్ళ కల్లా 2025లో ఆర్సీబీ కప్పు కొట్టింది. ఎన్నిసార్లు ఓడిపోయినా ఆర్సీబీకే సపోర్ట్ చేసిన ఎంతో మంది కళ నెరవేర్చింది 2025. నా లైఫ్లో ఒకటి సాడ్ మూమెంట్ ఉంది, ఒకటి హ్యాపీనెస్ మూమెంట్ ఉంది. ఒకటి నా జీవితం పోయింది, ఇంకోటి ఎంతో మంది ఫ్యాన్స్ కళ 2025 నెరవేర్చింది ఆర్సీబీ కప్పు కొట్టు. ఏదో ఒక మూమెంట్, వరస్ట్ మూమెంట్ అవునండి, బెస్ట్ మూమెంట్ అవునండి 2025 మిమ్మల్ని ఎలా? ఏమీ లేదండి, నార్మల్ గా జరిగింది. ఓకే, అంటే 2026 ఎలా ఉండాలనుకుంటున్నారు? బాగుంటే బాగుంది, పర్లేదు. ఓకే, అయితే నార్మల్ ఇప్పుడులాగా ఉంటది అనుకుంటాను. హ్యాపీ న్యూ ఇయర్. అన్న నా నేమ్ ఆదర్శ్. ఓకే, నేను లారస్లో జాబ్ చేస్తున్నాను. ఓకే. 2025 ఏంటంటే కొంచెం బాగా ఎమోషన్ అయ్యాను, సాడ్. 26 అయినా మంచి గర్ల్ ఫ్రెండ్ దొరకాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 2025లో అంటే ఇప్పటి వరకు బెస్ట్ మూమెంట్ అంటున్నారా? నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అంటే ప్రెసెంట్ అయితే ఇంకా ఏం అవ్వలేదు సార్. 2026లో అయితే ఖచ్చితంగా బెస్ట్ మూమెంట్ మా ఫ్యామిలీకి ఇవ్వాలనుకుంటున్నాను. అంటే నేను సక్సెస్ అయ్యి ఒక రంగంలో ఉన్నాను, ఆ రంగంలో నేను నా డ్రీమ్స్ అన్ని కంప్లీట్ అవ్వాలి, మా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి. ఇది నా డ్రీమ్ అనమాట. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. బట్ 2025లో మీకేమైనా జస్ట్ వరస్ట్ మూమెంట్ అనేది ఏమైనా అనిపించింది? వరస్ట్ అంటే లైక్ ఈ ఇయర్ బాగాలేదు అనిపించింది? వరస్ట్ మూమెంట్ అంటూ ఏం లేదు సార్. ఒకటి వరస్ట్గా ఉంది అంటే అది మన ఆలోచనలు, మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. అన్ని విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో మైండ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే అది ఇన్ ఫ్యూచర్లో బెస్ట్ మనం ఉండొచ్చు అని నా అర్థం. వరస్ట్ మూమెంట్స్ ఏం లేవు సార్ 2025. పి భాస్కర్. చెప్పురానా పేరేంటి? వద్దంటే ఇందులో ఏం చెప్పడానికి ఏముంది? నా పేరు ఇంజనీరింగ్ చదువుతా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీ పేరు కాదు అది? అదే నా పేరు బాగా ఇంజనీరింగ్ చదువుతాను. ఐ థింక్ వాటో వాట్ 2025 ఎలా ఉంది నీకు? పర్లేదు, బాగుంది. ఓకే, ఇంకా 2026 ఎలా ఉండాలనుకుంటున్నాం? ఇంకా బాగుండాలనుకుంటున్నాను. బాగుండడం అంటే ఏంటి బాగుంది నీకు 2025లో? అంటే అంతా నార్మల్ గానే ఉంది, అంటే ఏం లేదు అంతా. ఓకే, ఇంకేమైనా గోల్స్ కానీ లేదా అట్లాంటివి అంటే ఇంకా బాగా చదవాలనుకుంటాడు. వెరీ గుడ్. సినిమాలకి వెళ్తావా బాగా? వెళ్తాను. అలా అయితే చదువు ఎలాగవుద్ది? అంటే అప్పుడప్పుడు వెళ్తాను. ఏమిటండి మీరు మాట్లాడేది? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ మహారాజా కాలేజ్లో. ఇప్పుడు 2025లో ఎలాగంటే అది ఎలాగో మామూలు గడిచిపోయిందని నాది అర్థం అవ్వలేదు. ఆడిందిరా నీతో వింత నాటకం. ఎలా రోజులు మనం పడుకోలేకుండా అదే మనం లేచి ఇలా చూసానికి ఓ రోజు అయిపోతుంది, అలాగే రోజులన్నీ అయిపోతున్నాయి అన్నయ్య. ఇలాగ సంవత్సరాలు ఇలా కలిసిపోతే మనం ఎలాగైతే ఇప్పుడు 2026 వచ్చేస్తుంది, తర్వాత ఏది చేయలేను, ఎలా ఒపీనియన్ ఉంటుందో ఏం అర్థం అవ్వట్లేదు. ఏటి జీవితం ఏది చెప్పలేము. గడిచిపోయింది. మన మంచిగా ఉండాలని అలా అనుకుంటానండి. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. నా పేరు సారిక్ మేఘన, పారామెడికల్ చదువుతున్నా కేఎల్పురంలో. నా బెస్ట్ ఫ్రెండ్ ఇది. 2025 నీకు ఎలా ఉంది? ఎలా ఉందంటే
పర్లేదు బాగానే బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? దీనికి కలవడమే. వెరీ గుడ్. ఫ్రెండ్ ని కలవటం. ఉమ్. ఓకే, నీ ఫ్రెండ్ పేరేంటి? మీ పేరేంటి? శిరీష. శిరీష. నీకు 2025 బెస్ట్ మూమెంట్ ఏంటి అసలు? బెస్ట్ మూమెంట్ చాలా ఉంది. 2025 బెస్ట్ మూమెంట్ ఏంటి? చాలా ఉన్నాయని చెప్పావు. లేదు, ఇది ఒక్క అమ్మాయి. ఓకే, తను కలవటమే చెప్పు నాకు. తను కలవడమే బెస్ట్ మూమెంట్. 26 లో జాబ్ తెచ్చుకొని ఇల్లు కట్టుకొని అమ్మ నాన్నని చూసుకోవాలి అంతే. హ్యాపీ న్యూ ఇయర్. మంచి మూమెంట్ అయితే నాకైతే లవ్ ఫెయిల్ రావలేదన్యా. నాకైతే మ్యారేజ్ అయిపోయింది 2025లో. నాకు 2 పిల్లలు. ఇప్పుడు నాకు 2025 నచ్చింది, హ్యాపీగా ఉంది. అది 2025 ఈజ్ ఎ వెరీ వరస్ట్ ఇయర్ ఇన్ మై లైఫ్. 4 years లో 1 month లో బ్రేకప్ అయిపోయింది. ఇలాంటి ఇయర్ మళ్ళీ ఎప్పుడు నా లైఫ్ లో నేను ఎక్స్పీరియన్స్ చేయకూడదని హార్ట్ఫుల్ గా గాడ్ నేను దేవునే కోరుకుంటున్నాను ఓపెన్ గా. 2026 నీకు మంచి జరుగుతుందా? ఏది డేట్లు పేపర్ తర్వాత పేపర్ తిరగగలం కానీ జీవితాలు తిరగలేం కదా మనం. డెస్టినీ డెస్టినీ నా డోంట్ చేంజ్ ద డెస్టినీ. అంతే, మన జీవితాలు మార్చలేం. పేపర్లు తిరిగింది అంతే అంతే. 2025 నా జీవితం అంతా నమ్మక వద్దులే కానీ పెద్ద బొక్క అది. నా లైఫ్ లో అయితే వెరీ వరస్ట్ ఇయర్ అంటే ఏదైనా ఉందని 2025. కరోనా వచ్చి పోయినప్పుడు కూడా నేను, మా బాబు పోయినప్పుడు కూడా నేను బాధపడలేదు 2022లో. ఈ 2025 తెల్లారితో 2026 వస్తుంది కానీ ఈ 2025 ఇలాంటి సంవత్సరం మళ్ళీ నా లైఫ్ లో నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయకూడదు. నేనే కాదు, ఎవరు చేయకూడదు. వద్దని ఆ ఫెయిల్. నమస్తే అండి, నా పేరు సయ్యద్ హుసేన్. ఈ 2025లో అందరూ బాగానే ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా అందరూ హ్యాపీగా జరగాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. హాయ్ అండి, నా పేరు శ్రావణ్. నేను బీటెక్ గ్రాడ్యుయేట్ని. 2024లోనే కంప్లీట్ అయింది. సో 2025లో బెస్ట్ మూమెంట్ అంటే నేను గేట్ కోచింగ్ తీసుకుంటున్నాను అనమాట. 24 నుంచి గేట్ ఎగ్జామ్ రాశాను. ఈసారి క్వాలిఫై అయ్యాను అనమాట. సో మంచి సీట్ అయితే రాలేదు, దానివల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. సో 2026లో మంచి కాలేజ్లో సీట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఈ ఇయర్లో మంచి సక్సెస్ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బెస్ట్ మూమెంట్స్ అంటే ఫ్రెండ్స్తోనే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వీళ్ళతోనే ఉండాలని అంతే. స్నేహం అంటే ఎన్ని సంవత్సరాలైనా మీతోనే ఉంటారు. కాకపోతే 2025లో నీ అచీవ్మెంట్ అంటే ఏం లేదు, ప్రస్తుతానికి కోచింగ్ లోనే ఉన్నాం. ఏం కోచింగ్ తీసుకుంటాం? ఎస్ఎస్సికి. దాని గురించే ఈ సంవత్సరం ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. 2025 అంటే రీసెంట్ గా బీటెక్ అయింది. సో లుకింగ్ ఫర్ ఎ జాబ్. సో అందరికి హ్యాపీ న్యూ ఇయర్. 2025లోనే మంచిగా జరిగింది. 26లో కూడా హ్యాపీగా జరగాలని అనుకుంటున్నాను. శివ. ప్రజలకి ఉపయోగించవలసింది, అదే ప్రజలకి కావాల్సింది ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది. అంటే స్టూడెంట్లు చాలా మంది స్టడీ అయిపోయి ఖాళీగా ఉంటున్నారు కదా, వాళ్ళకి కొంచెం జాబ్స్ అనేది పోస్టులు పడుతూ ఉంటే మంచిగా ఇంకొంచెం బాగుంటుంది. హ్యాపీనెస్ ఉంది. 2026 హ్యాపీ న్యూ ఇయర్. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు రమణ. శ్రీనివాస్ ప్రాపర్టీ ప్రమోషన్స్ అన్నమాట. సో 2025 అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా బాగుంది. సో బిజినెస్ పరంగా, పర్సనల్ గా అన్ని విధాలుగా కూడా బాగుంది. సో మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అనే అప్ అండ్ డౌన్స్ అయితే కామన్ గా ఉంటాయి అన్ని కూడా. సో లిటిల్ బిట్ తప్ప మిగతా ఓవరాల్ గా అయితే 25 అయితే సక్సెస్ఫుల్ గా చాలా బాగుంది. సో ఐ హోప్ 26 కూడా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. సో యూత్కి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, సో బెటర్ టు యూటిలైజ్ ఎవ్రీ మూమెంట్. ప్రతి మూమెంట్, ప్రతి క్షణాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి. టైమ్ ఈజ్ అ ప్రెషియస్ వాల్యుబుల్ థింగ్. సో వాల్యుబుల్ థింగ్, చాలా వాల్యుబుల్ థింగ్ కనుక ప్రతి నిమిషాన్ని కూడా యూజ్ చేసుకోవాలి. సో ఒక టైం గడిచిపోయిందంటే మళ్ళీ మనం తిరిగి క్యాచ్ చేయలేం. కానీ మనీ ఎర్న్ చేయొచ్చు, అన్ని ఎర్న్ చేయొచ్చు, కానీ టైం అనేది మళ్ళీ తిరిగి రాదు కనుక సో ప్రతి మూమెంట్ని కూడా సో ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. నా పేరు యశ్వంత్. నేను ఫార్మాలో చేస్తున్నాను. 2025 బెస్ట్ మూమెంట్ అంటే నాకు మంచి స్నేహితుడు దొరికాడు. ఈ స్నేహాన్ని ఇలాగే 2026 ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలాగా కలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇతను దొరకడం నాకు బెస్ట్ మూమెంట్. స్నేహం అంటే ఊపిరి కదరా, స్నేహం అంటే
అంతేం ఉండదండి. ఉట్టదే ఏదో చెప్తాడు మైక్ ఉందని. కాకపోతే వీళ్ళు ఉండడం టైం అనేది చాలా ఈజీగా అయిపోతుంటది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. చాలా సింపుల్ గా ఈజీగా సరదాగా నడిచిపోతుంటది. సో నేను కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నా. సో నాది నెక్స్ట్ ఇయర్లో నా ప్రిపరేషన్ మొత్తం ఫినిష్ చేసేసి నేను సెట్ అయిపోదాం అనేసి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇయర్ అంటే ఏంటి? ఏ ఇయర్? 2026 కల్లా సెట్ అయిపోదాము అనేసి అనుకుంటున్నాము. ఈ ఇయర్లో బెస్ట్ మూమెంట్స్ అంటే మా ప్రిపరేషన్ నడిచింది చాలా సింపుల్గా ఈజీగా పెద్ద కష్టం లేకుండా వీళ్ళతో నడిచిపోయింది. ఎక్కువగా వీళ్ళతో తిరిగిన మూమెంట్సే చాలా మెమరబుల్ మూమెంట్స్ అన్నమాట. సో నాలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది సగం తీరిపోయింది. అంటే సొసైటీలో ఎలా ఉండాలి ఏంది అనేది. సో అంతే. ఫైనల్లీ 2026 మీకు మంచి సక్సెస్ ఇవ్వాలని జీటీ ఇండియా కోరుకుంటుంది. ఓకే, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ జరగాలని, మీకు సంతోషం కలవాలని, మీకుండే అన్ని ఇబ్బందులు తీరిపోవాలనేసి మా తరపున వీడి తరపున న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మామా. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి హైదరాబాద్ లో ఉన్నాడు, పేరు శ్రీనివాస్, వాడికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. నా పేరు ఎస్ షణ్ముఖ్ రెడ్డి. సో 2025 నార్మల్గా వెళ్ళిపోయింది, ఎవ్రీ ఇయర్ లాగే. ఈ ఇయర్ కూడా అలాగే హ్యాపీగా నార్మల్గా వెళ్ళిపోతే చాలు. కొత్తగా ఎగ్జైటింగ్ ఏం అవ్వక్కర్లేదు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి, ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ కూడా. అంత 2025లో అంత బెస్ట్ మూమెంట్స్ ఏం లేవు. అంటే జస్ట్ హార్డ్ వర్క్ అంతే ఉంది, సక్సెస్ ఏం లేదు. 2026లో సక్సెస్ ఉండాలని కోరుకుంటుంది. నా పేరు సౌజన్య, డిఎస్సి. మేబీ హార్డ్ వర్క్ సక్సెస్ అయితే బాగుంటుంది. మా పేరెంట్స్కి, మా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా పేరు కళ్యాణ్ జ్ఞానేష్, మాది విజయనగరం జిల్లా గొర్రెల మండలం ఆనందపురం. మాకు 2025 అయినా సరే, పండుగ అయినా పొన్నం అయినా సరే ఒకలాగా ఉంటుందండి. క్యాలెండర్ మారుతైనా తప్ప జీవితాలు మారట్లేదు. 2026 చాలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం. బాధలకు అసలు ఏమి ఉండకూడదు, అంత సంతోషంగా అంత మంచి జరగాలని కోరుకుంటాం. బెస్ట్ మూమెంట్ అంటే ఇప్పుడు చాలా జాబులు ట్రై చేసాం, ఏది అవ్వలేదు. ఇప్పుడు బెనిఫిట్ స్టోర్లో చేసుకుంటున్నా. ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2026 కూడా అదే డెసిషన్ కావాలని. అలాగే కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది. మంచిగా ఉంటే బాగుంటుంది. బాగా దరిద్రం ఈ సంవత్సరం, ఈ సంవత్సరం మరీ దారుణంగా ఉంది. సంవత్సరం అంటే 2025. 25 స్టాప్ లైఫ్ లో దరిద్రం, మెయిన్ దరిద్రం. ఏం జరిగింది అంటే ఒక ఇన్సిడెంట్ వల్ల, చిన్న యాక్సిడెంట్ వల్ల. ఓకే, కాబట్టి మళ్ళీ నీకు అలా అలా జరగకూడదు అంతే, ఇంకెట్లేదు. హ్యాపీ న్యూ ఇయర్ అని అందరికి. నెక్స్ట్ టైం అయినా జాయ్ఫుల్ మూమెంట్స్ ఉండాలని నెక్స్ట్ ఇయర్ అయినా ఆశిద్దాం అంతే. జాయ్ఫుల్ మూమెంట్స్ ఉండే, అప్ అండ్ డౌన్స్ అనేవి లైఫ్ లో కామన్. అదే వెళ్తుంటే సరదాగా ఉండాలి. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ ఎవరు. 2025 లో మీ బెస్ట్ మూమెంట్ ఏంటి? అదే జాబ్ రావడం నాకు. ఓకే, ఏం జాబ్ చేస్తున్నారు? ఇప్పుడు టెక్ మహీంద్రాలో జాబ్ వెరీ చేస్తున్నాను. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, మీరు హ్యాపీగా ఉన్నారు అన్నమాట. 2026 ఎలా ఉండాలనుకుంటున్నారు? హ్యాపీగా ఉండాలనుకుంటున్నా ఫ్యామిలీ. ఇంకా చెప్తారా? నథింగ్ ఎల్స్.